ఇవాళ బిహెచ్ఈఎల్ నుంచి లగ్డికాబుల్ దాకా మెట్రోకి పర్మిషన్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అంటే ఇద్దరు కూడా హైదరాబాద్ ప్రజల మీద మరి కోపంతో, వారికి ఓట్లు వేయలేదు, సీట్లు ఇవ్వలేదన్న కోపంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, వీళ్ళు ఇంకో 2.5 ఏళ్ళు ఈ డ్రామాలు చేస్తూనే ఉంటారు. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే హైదరాబాద్ లో మెట్రో పరుగులు పెడుతుంది. తప్పకుండా భవిష్యత్తులో 400 కిలోమీటర్లకు మెట్రోను పొడిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి హైదరాబాద్ ప్రజలకు నేను మాటిస్తాను. రేవంత్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి తెలిసిందే భూదందా. 280 ఎకరాల విలువైన నగర భూముల మీద కన్నేసి ఆయన అన్నదమ్ములకి, ఆయన అస్మదీయులకు కట్టబెట్టడానికే ఇవాళ రాష్ట్ర ప్రజల నెత్తి మీద 14,000 కోట్ల రుణాన్ని బలవంతంగా, ఎల్ఎన్టీ రుణాన్ని రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్ది, ఎల్ఎన్టీ దగ్గర ఉన్న లీజ్ ల్యాండ్స్, అవేమి గవర్నమెంట్ దారాదత్తం చేసిన ల్యాండ్ కాదు, మరి పరిమిత కాలానికి వారికి లీజుకి ఇచ్చిన ల్యాండ్ని వెనక్కి తీసుకుని వాటిని ఆక్షన్ పెట్టి, ఆక్షన్లో తన అన్నదమ్ములకు కట్టబెట్టాలి లేదా బినామీలకు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి, మీరు చూస్తారు. కెపాసిటీతో ఉన్న ఈ ప్లాంట్ నడపడానికి అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. దీన్ని మీరు గతంలో అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు 2019లోనే మాటిచ్చారు, ఈ ప్లాంట్ను తప్పకుండా తిరిగి తెరిపిస్తాం బీజేపీ అధికారంలోకి వస్తే అని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో కూడా చెప్పారు. అట్లాగే మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు కూడా ప్లాంట్ను తెరిపిస్తామంటూ ఆయన కూడా, మరి హన్స్రాజ్ గంగారాం గారు కూడా మాటిచ్చారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమంటే, ఆదిలాబాద్ సీసీఐని తుక్కు కింద అమ్మేస్తున్నారు, అక్కడ స్క్రాప్ కింద అమ్మేస్తా ఉన్నారు. ఈ రకంగా స్క్రాప్ కింద అమ్మేస్తున్నారని చెప్పి వారికి మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి కుమారస్వామి గారు చెప్పింది ఏమంటే, సీసీఐని తెరిపించే విషయంలో మీరు చేస్తున్న పోరాటం, ముఖ్యంగా సీసీఐ సాధన సమితి చేస్తున్న పోరాటం డెఫినెట్ గా అభినందనీయం, మంచి పని చేస్తున్నారు. తప్పకుండా మేము కూడా మంచిగా దీన్ని మళ్లీ నడపాలనే కోరికతోనే ఉన్నాము, ప్రయత్నం చేస్తాము. దాదాపు 2,300 ఎకరాలు అక్కడ ల్యాండ్ ఉన్నది, ఒక 770 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ ఉంది, అంటే పట్టా ల్యాండ్ వాళ్ళకి కంపెనీకి ఉంది. అట్లాగే 1,500 పైచిలకు ఎకరాలు లీజ్ ల్యాండ్ ఉంది. కాబట్టి మరి ఒక 2,000 కోట్ల పెట్టుబడితో కొత్త ఫ్యాక్టరీ పెట్టినట్టయితే బాగుంటుందన్నారు. మరి ఏమున్నది ఆటంకం, ఎందుకు తెరవలేకపోతున్నారు అంటే, రాష్ట్ర ప్రభుత్వం కొంత స్పందించడం లేదు. సంవత్సర కాలంగా మేము ప్రయత్నం చేస్తున్నాము, కానీ రాష్ట్ర ప్రభుత్వము మైనింగ్ లీజ్ ఎక్స్టెండ్ చేయాలి, వాళ్ళు ముందుకు రావడం లేదు. అట్లాగే ప్రతిపాదన ఇమ్మన్నాము, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం ఇన్సెంటివ్స్ ఇస్తుంది, క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుందా, పవర్ సబ్సిడీ ఇస్తుందా, జీఎస్టీ ఎగ్జంప్షన్ ఇస్తుందా, ఏమిస్తుంది, ఏమైనా పెట్టుబడి పెడుతుందా, ఇవన్నీ చెప్పమన్నాము, చెప్పట్లేదు. 1 ఇయర్ నుంచి అక్కడ ఉన్న లోకల్ స్టేట్ గవర్నమెంట్ పెద్దగా స్పందించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వారు చెప్పారు. మేము ఇవాళ సీసీఐ సాధన సమితి తరపున కేంద్ర మంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ, వారు సానుకూలత వ్యక్తం చేసినందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిర్పూర్ పేపర్ మిల్లు తెరిపించాం, అన్ని రకాల సబ్సిడీలు ఇచ్చి, అదే ఆదిలాబాద్ జిల్లాలో ఆ రోజు వెంబడబడి సిక్కైన యూనిట్ని మళ్లీ తిరిగి తెరిపించి ఇవాళ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే వారు ముందుకు వచ్చి మైనింగ్ లీజ్ ఎక్స్టెండ్ చేయాలి. రెండవది, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ ప్యాకేజ్ మీరు ఇస్తారో, మరి 2,000 కోట్ల పెట్టుబడి అంటే ఒక 500 కోట్లు మరి పెట్టినట్టయితే మిగతాదంతా లోన్ రూపంలో వస్తుంది. ఏర్పాటు చేయబడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంటు ఒక దశలో 6,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఆ 250 కోట్లు, ఒకవేళ 500 కోట్లలో 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టినట్టయితే వెంటనే ప్లాంట్ తెరిపించి దాదాపు 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. మా జోగు రామన్న గారు, సీసీఐ సాధన సమితి 4 ఏళ్లుగా కష్టపడతా ఉన్నారు. మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్యాకేజ్ ఏమిస్తామో స్పష్టంగా ఆనాటి మంత్రి అనంత్ గీతే గారిని కలిసి చెప్పాము. ఇప్పుడు కూడా మళ్లీ చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆదిలాబాద్ లో మళ్లీ తిరిగి సీసీఐ తెరిపించేదాకా బీఆర్ఎస్ పార్టీ మీతో ఉంటది, తప్పకుండా పోరాటం చేస్తుంది, మీకు అండగా నిలబడుతుంది. ఈ ఫ్యాక్టరీని మారుమూల ప్రాంతంలో తిరిగి తెరిపించేదాకా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పోరాటం కొనసాగుతూనే ఉంటది. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూతబడ్డప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా స్పందించి తెరిపించండి, దీనికి ప్యాకేజ్ ఇవ్వండి అని కోరాం. ఇవాళ